everyone, welcome to Uttam's Academy. Odd one out అనే టాపిక్ లో ఇంకొన్ని క్వశ్చన్స్ అనేటి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ లెటర్ క్లస్టర్స్ అనేటి ఇస్తున్నారు. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేటి సేమ్ లాజిక్ తో ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఆ డిఫరెంట్ గా ఉండేది ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. PU XZ ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం చూడండి. 21 24 26 16 అనేది 21 అవ్వడానికి ఎంత యాడ్ చేయాలి? 16 కి 5 ని యాడ్ చేస్తే 21 వస్తుంది కదా. 21 కి 3 ని యాడ్ చేస్తే 24 వస్తుంది. 24 కి 2 ని యాడ్ చేస్తే 26 వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో వేరేది ఏమైనా ఫాలో అవుతుందేమో చెక్ చేసుకుందాం. CHLP ఇచ్చారు సెకండ్ ఆప్షన్. వీటి వాల్యూస్ రాసుకుంటే 3 8 12 16 ఇచ్చారు. 3 కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 5 ని యాడ్ చేయాలి. 8 కి ఎంత యాడ్ చేస్తే 12 వస్తుంది? 4 ని యాడ్ చేయాలి. తర్వాత 12 కి కూడా 4 ని యాడ్ చేస్తే 16 వస్తుంది కదా. 2 ఆప్షన్స్ అనేది డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అయినాయి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాం. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. TYBD ఇచ్చారు. సో వీటి వాల్యూస్ రాసుకుంటే 20 కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది? 5 ని యాడ్ చేయాలి కదా. 25 కి 3 ని యాడ్ చేస్తే 2 వస్తుంది. ఎలాగో ఇక్కడ చూడండి, 25 కి 3 యాడ్ చేస్తే 28 అంటే ఆల్ఫాబెట్ లేదు కదా. సో దీంట్లో నుంచి 26ని మైనస్ చేస్తే ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ రాసుకోవాలన్నమాట. 2 వచ్చింది కదా, ఇక్కడ కూడా 2 సాటిస్ఫై అయింది కాబట్టి +3 అనేది కరెక్టే అనమాట. 2కి ఎంత యాడ్ చేస్తే 4 వస్తుంది? 2ని యాడ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి కదా. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. SXAC ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే సో 19కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుంది? 5ని యాడ్ చేయాలి కదా. 24కి 3ని యాడ్ చేస్తే 1 వస్తుంది కదా. 24కి 3ని యాడ్ చేస్తే 27 వస్తుంది. 27 అన్న ఆల్ఫాబెట్ లేదు కాబట్టి 27కి 26ని మైనస్ చేస్తే 1. సో ఇక్కడ 1 అనేది వచ్చింది కదా. 1కి ఎంత యాడ్ చేస్తే 3 వస్తుంది? 2ని యాడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. సెకండ్ ఒక్కటే డిఫరెంట్గా రిలేట్ అయింది కాబట్టి సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 89 అనే నెంబర్స్ ఇచ్చారు. 9 స్క్వేర్ ఎంత? 81. 81కి -1 చేస్తే 80 అంటే ఫస్ట్ నెంబర్ వచ్చింది కదా. సెకండ్ ఆప్షన్ చూడండి. 142 12 ఇచ్చారు. 12 స్క్వేర్ ఎంత? 144. 144కి 2ని మైనస్ చేస్తే 142 అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 23 5 ఇచ్చారు. 5 స్క్వేర్ ఎంత? 25. దీంట్లో నుంచి 2ని మైనస్ చేస్తే 23 అంటే ఫస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ చూడండి. 7 3 ఇచ్చారు. 3 స్క్వేర్ ఎంత? 9. 9కి కూడా 2ని మైనస్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్కి ఏమో 2ని మైనస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆప్షన్కి మాత్రం 1నే మైనస్ చేస్తున్నాం. అప్పుడు డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది? ఫస్ట్ ఆప్షన్ కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే CXG ఇచ్చారు. ఇక్కడ మనం ఆప్షన్స్లోనే వెరిఫై చేసుకున్నాం అనుకోండి. CX అనేది ఆపోజిట్ లెటర్స్ కదా. Cకి ఆపోజిట్ X. IR అనేది కూడా ఆపోజిట్. BY అనేది కూడా ఆపోజిట్ లెటర్స్ కదా. కానీ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే GU అనేది ఆపోజిట్. Gకి ఆపోజిట్ ఏంటి? T కదా. సో డిఫరెంట్గా ఏది ఉంది? ఫోర్త్ ఆప్షన్ కాబట్టి డైరెక్ట్గా టిక్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 6 1 2 6 0 ఇచ్చారు. సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్తో డివైడ్ చేద్దాం. 2 10 వస్తుంది కదా. 2 10 టైమ్స్ పోతుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 600 అంటే సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ ఏంటి? 5తో డివైడ్ చేద్దాం. 120 వస్తుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 2050 అనేది ఫస్ట్ నెంబర్ ఏంటి? 7తో డివైడ్ చేస్తే కన్నా ఇక్కడ మనం 7తో డివైడ్ చేస్తే 292.8 అనే డెసిమల్ పాయింట్స్లో వస్తుంది కదా. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో డెసిమల్స్ ఏం రావట్లేదు. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసి చూద్దాం. 240ని ఫస్ట్ నెంబర్ ఏంటి? 4తో డివైడ్ చేద్దాం. 60 టైమ్స్ పోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్కి డివైడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. కానీ థర్డ్ ఆప్షన్కి మాత్రం డెసిమల్స్లో వెళ్తుంది. సో డిఫరెంట్గా అవుతుంది థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు. చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? 19 363 ఇచ్చారు. ఇక్కడ చూడండి. 19 స్క్వేర్ ఎంత? 361. 361కి +2ని యాడ్ చేస్తే 363 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా.
సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 13 171 ఇచ్చారు. 13 స్క్వేర్ ఎంత? 169. 169కి 2ని యాడ్ చేస్తే 171 వస్తుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. 3 17 ఇచ్చారు. 3 స్క్వేర్ ఎంత? 9. 9కి 2ని యాడ్ చేస్తే 11 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది? 17 ఉంది. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్లో మాత్రం ఫస్ట్ నెంబర్ యొక్క స్క్వేర్కి 2ని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వచ్చింది. ఫోర్త్ ఆప్షన్లో కూడా చెక్ చేసుకుందాం. 7 51 ఇచ్చారు. 7 స్క్వేర్ ఎంత? 49. 49కి 2ని యాడ్ చేస్తే 51 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. డిఫరెంట్గా థర్డ్ ఆప్షన్ రిలేట్ అయింది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. DJOS ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే సో 4కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 6ని యాడ్ చేయాలి కదా. 10కి 5ని యాడ్ చేస్తే 15 వస్తుంది. 15కి 4ని యాడ్ చేస్తే 19 వస్తుంది కదా. ఈ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. సేమ్ లాజిక్ ఫాలో అవుతుందా డిఫరెంట్గా ఫాలో అవుతుందా అనేసి. వీటి వాల్యూస్ రాసుకుంటే 2కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 6ని యాడ్ చేయాలి. 8కి 5ని యాడ్ చేస్తే 13 వస్తుంది. 13కి 4ని యాడ్ చేస్తే 17 వస్తుంది. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాం. PTXA ఇచ్చారు. సో వీటి వాల్యూస్ రాసుకుంటే 16కి 4ని యాడ్ చేస్తే 20 వస్తుంది కదా. 20కి కూడా 4ని యాడ్ చేస్తే 24 వస్తుంది. 24కి 3ని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఎలాగంటే 24కి 3ని యాడ్ చేస్తే 27 అనే ఆల్ఫాబెట్ లేదు కాబట్టి 27లోంచి 26ని మైనస్ చేయాలి. అప్పుడు 1 వస్తుంది కదా. సో +3 అనే లాజిక్ కరెక్ట్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేటి థర్డ్ ఆప్షన్కి డిఫరెంట్గా రిలేట్ అయినాయి కదా. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం. HNSW వీటి వాల్యూస్ రాసుకుంటే ఇక్కడ చూడండి. 8కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది? 6ని యాడ్ చేయాలి. 14కి 5ని యాడ్ చేస్తే 19 వస్తుంది. 19కి 4ని యాడ్ చేస్తే 23 వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో ఏది డిఫరెంట్గా ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 8 62 ఇచ్చారు. 62 అనేది 8 స్క్వేర్కి దగ్గరగా ఉంది కదా. 8 స్క్వేర్ వాల్యూ ఏంటి? 64. 64కి 2ని మైనస్ చేస్తే 62 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సెకండ్ ఆప్షన్ చూడండి. 10 100 ఇచ్చారు. ఇక్కడ 10 స్క్వేర్ వాల్యూ ఎంత? 100 అంటే డైరెక్ట్గా సెకండ్ నెంబర్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా రిలేట్ అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 14 194 ఇచ్చారు. 14 స్క్వేర్ ఎంత? 196. 196కి 2ని మైనస్ చేస్తే 194 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. 12 స్క్వేర్ ఎంత? 144. 144కి 2ని మైనస్ చేస్తే 142. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? సెకండ్ వన్ కదా. ఎందుకు? డైరెక్ట్గా సెకండ్ నెంబర్ అనేది వస్తుంది ఫస్ట్ నెంబర్ని స్క్వేర్ చేస్తే. కానీ మిగతా ఆప్షన్స్కి 2ని మైనస్ చేసిన తర్వాత సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా నెంబర్ బైట్స్ ఇస్తున్నారు. ఏ లాజిక్తో రిలేట్ అయినాయి డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 789 ఇచ్చారు. ఇక్కడ 7కి 13తో మల్టిప్లై చేద్దాం. 13 7s ఎంత? 91 కదా. 91కి 2ని మైనస్ చేస్తే 89 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ని మిగతా ఆప్షన్స్లో కూడా అప్లై చేద్దాం. 8102. 8కి 13తో మల్టిప్లై చేస్తే 104 వస్తుంది. 104 నుంచి 2ని మైనస్ చేస్తే 102 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో 2 ఆప్షన్స్ సేమ్ లాజిక్ని రిలేట్ అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 560 ఇచ్చారు. 5కి 13తో మల్టిప్లై చేస్తే 65 వస్తుంది. 65కి 2ని మైనస్ చేస్తే 63 వస్తుంది. కానీ ఇక్కడ 60 ఉంది కదా. సో డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా పెట్టచ్చు. కానీ ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 676 ఇచ్చారు. 6కి 13తో మల్టిప్లై చేస్తే 78 వస్తుంది. 78కి 2ని మైనస్ చేస్తే 76 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో థర్డ్ ఆప్షన్ మాత్రమే డిఫరెంట్గా రిలేట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. HJNT ఇచ్చారు. ఇటు వాల్యూస్ రాసుకుంటే కదా 8కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది? 2ని యాడ్ చేయాలి కదా.
10కి 4ని యాడ్ చేస్తే 14 వస్తుంది, 14కి 6ని యాడ్ చేస్తే 20 వస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం ఏం లాజిక్ ఫాలో అవుతున్నాయో. పిఆర్ విబి ఇచ్చారు 16, 18, 22, 2. 16కి 2ని యాడ్ చేస్తే 18 వస్తుంది, 18కి 4ని యాడ్ చేస్తే 22 వస్తుంది, 22కి 6ని యాడ్ చేస్తే 2 వస్తుంది కదా. చూడండి 22కి 6ని యాడ్ చేస్తే 28. 28 అని ఆల్ఫాబెట్ లేదు కాబట్టి 26ని మైనస్ చేయాలి, అప్పుడు 2 వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ 2 ఆప్షన్స్ ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఎస్యు ఎక్స్ జెడ్ ఇచ్చారు 19, 21, 24, జెడ్ అంటే 26. సో ఇక్కడ కూడా చూడండి 19కి ఎంత యాడ్ చేస్తే 21 వస్తుంది, 2ని యాడ్ చేస్తే 21 వస్తుంది, 21కి 3ని యాడ్ చేస్తే 24 వస్తుంది, 24కి 2ని యాడ్ చేస్తే 26 వస్తుంది. థర్డ్ ఆప్షన్ అనేది సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్కి డిఫరెంట్గా రిలేట్ అవుతుంది కదా. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసి చూద్దాం. MOSY 13, 15. సో ఇక్కడ చూడండి 13కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుంది, 2ని యాడ్ చేయాలి, 15కి 4ని యాడ్ చేస్తే 19 వస్తుంది, 19కి 6ని యాడ్ చేస్తే 25 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అంటే సేమ్ లాజిక్తో రిలేట్ అయినాయి. థర్డ్ వన్ మాత్రం డిఫరెంట్గా రిలేట్ అయింది కాబట్టి ఆడ్ వన్ అవుట్ అనేది మనం ఏం చెప్పొచ్చు, థర్డ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 64, 48 ఇచ్చారు. ఇక్కడ 64ని 16 4s 16 3s అంటే 4:3గా రాసుకోవచ్చు కదా. సెకండ్ ఆప్షన్ చూడండి 72, 27 ఇచ్చారు. 72 అనేది 18 4స్తో పోతుంది, కానీ 27 అనేది 18తో పోదు కదా. థర్డ్ ఆప్షన్ చూసుకుందాం. 96, 72 ఇచ్చారు. దీన్ని 24తో డివైడ్ చేద్దాం. 24 4s 24 3s. ఇక్కడ కూడా 4:3 అనే రేషియోనే వచ్చింది. ఫస్ట్ ఆప్షన్కి 4:3నే, థర్డ్ ఆప్షన్కి 4:3 రేషియో వచ్చింది. ఫోర్త్ ఆప్షన్ని కూడా చూడండి 108, 81 ఇచ్చారు. దీన్ని 27తో డివైడ్ చేద్దాం. 4 times 27 3s. ఇక్కడ కూడా 4:3. సో ఫస్ట్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్కి ఫోర్త్ ఆప్షన్కి మనకి 4:3 అనే రేషియో వస్తుంది, కానీ సెకండ్ ఆప్షన్ మాత్రం దేంతో డివైడ్ అవ్వట్లేదు కదా 4:3 అనే రేషియో రావడానికి. సో డిఫరెంట్గా ఏది ఉంది, సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, select the set in which the numbers are not related in the same way as are the numbers of the following sets. ఇక్కడ 2 sets ఇచ్చారు, అది కూడా చూద్దాం. 4, 11, 137 అనేది ఫస్ట్ సెట్, 3, 12, 153 అనేది సెకండ్ సెట్. నోట్, ఆపరేషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఆన్ ద హోల్ నెంబర్స్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ద నెంబర్స్ ఇంటూ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ డిజిట్స్. ఈ క్వశ్చన్ అనేది అనాలజీ టైప్ లాగా ఉంది కదా, కానీ అనాలజీలో ఆప్షన్స్లో ఏది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతుందో చెప్పాలి, కానీ ఇక్కడ ఆడ్ వన్ అవుట్లో ఏది డిఫరెంట్గా రిలేట్ అవుతుందో మనం చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ 2 సెట్స్ ఇస్తున్నారు, ఇవి ఏ లాజిక్తో రిలేట్ అయినాయో చూద్దాం. ఫస్ట్ సెట్ తీసుకుందాం. 4, 11, 137 ఇచ్చారు. 4 స్క్వేర్ ఎంత 16, 11 స్క్వేర్ ఎంత 121. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 137 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ ఈ సెట్ కూడా సాటిస్ఫై చేస్తుందో లేదో చూద్దాం. 3, 12, 153 ఇచ్చారు. 3 స్క్వేర్ ఎంత 9, 12 స్క్వేర్ ఎంత 144. ఈ రెండింటిని యాడ్ చేస్తే 153 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 సెట్స్ సాటిస్ఫై అయినాయి. ఇప్పుడు ఆప్షన్స్లో వెరిఫై చేద్దాం. ఈ లాజిక్ని ఏది సాటిస్ఫై చేయదో అది చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 7, 8, 113. 7 స్క్వేర్ ఎంత 49, 8 స్క్వేర్ 64. ఈ రెండింటిని యాడ్ చేస్తే 113 అంటే థర్డ్ నెంబర్ వస్తుంది. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 13, 14, 365. 13 స్క్వేర్ ఎంత 169, 14 స్క్వేర్ ఎంత 196. ఈ రెండింటిని యాడ్ చేస్తే 365 అంటే థర్డ్ నెంబర్ వచ్చింది కదా. సో 2 ఆప్షన్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. 9, 11, 202. 9 స్క్వేర్ ఎంత 81, 11 స్క్వేర్ 121. ఈ రెండింటిని యాడ్ చేస్తే 202 అంటే థర్డ్ నెంబర్ వచ్చింది. ఇంకా ఖచ్చితంగా ఫోర్త్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా రిలేట్ అయి ఉంటుంది, కానీ ఒకసారి చెక్ చేద్దాం. 4, 3, 61. 4 స్క్వేర్ ఎంత 16, 3 స్క్వేర్ 9. ఈ రెండింటిని యాడ్ చేస్తే 25 వస్తుంది, కానీ ఇక్కడ 61 ఇచ్చారు. సో డిఫరెంట్గా రిలేట్ అయింది ఏంటి, ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ కూడా నెంబర్ పైర్స్ ఇస్తున్నారు, ఏ లాజిక్తో రిలేట్ అయింది ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 2, 24 ఇచ్చారు. 2 పవర్ 4 వాల్యూ ఎంత 16 కదా. 16కి ఎంత యాడ్ చేస్తే 24 వస్తుంది, 8ని యాడ్ చేయాలి కదా.
సో ఈ 8ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే మన లాజిక్ ఏంటి, ఫస్ట్ నెంబర్ యొక్క పవర్ 4ని తీసుకోవాలి ప్లస్ ఫస్ట్ నెంబర్ని క్యూబ్ తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తే సెకండ్ నెంబర్ అనేది వస్తుంది. సేమ్ లాజిక్ నెక్స్ట్ ఆప్షన్స్ కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 4 320 ఇచ్చారు. 4 పవర్ 4 వాల్యూ ఏంటి, 256. 4 క్యూబ్ అంటే 64 కదా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 320 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో సేమ్ లాజిక్ అనేది 2 ఆప్షన్స్ సాటిస్ఫై చేస్తున్నాయి. థర్డ్ ఆప్షన్ తీసుకొని చూద్దాం. 5 430 ఇచ్చారు. 5 పవర్ 4 అంటే 625. 5 క్యూబ్ అంటే 125. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 750 వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, 430 కదా. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసుకుందాం. 3108 ఇచ్చారు. 3 పవర్ 4 అంటే వాల్యూ ఏంటి, 81. 81కి 3 పవర్ క్యూబ్ అంటే 27ని యాడ్ చేద్దాం. 108 అంటే సెకండ్ నెంబర్ వచ్చింది కదా. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేవి సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా నెంబర్ పేర్స్ ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నట్లయితే 1125 ఇచ్చారు. 125 అనేది 5 క్యూబ్, 1000 అనేది 10 క్యూబ్ కదా. సో ఇక్కడ 216 అనేది 6 క్యూబ్, 216 అనేది 6 క్యూబ్, 49 అనేది 7 స్క్వేర్ కదా. థర్డ్ ఆప్షన్ చూడండి. 1728 అనేది 12 క్యూబ్, 216 అనేది 6 క్యూబ్, 512 అనేది 8 క్యూబ్, 64 అనేది 4 క్యూబ్గా రాయొచ్చు కదా. సో అన్ని ఆప్షన్స్ చెక్ చేసుకుంటే అన్ని క్యూబ్స్లో ఉన్నాయి. సెకండ్ ఆప్షన్లో మాత్రం 7 స్క్వేర్ తీసుకుంటున్నారు. అంటే డిఫరెంట్గా అవుతుంది, సెకండ్ ఆప్షనే కదా. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 4 ఆప్షన్స్లో కూడా లాజిక్ ఏంటి, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 11 21 121 ఇచ్చారు. ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ అంటే 11కి స్క్వేర్ వాల్యూ ఎంత, 121 కదా. సో ఈ సెకండ్ నెంబర్ ఎలా వచ్చిందో చూద్దాం. 11కి 2తో మల్టిప్లై చేయండి. 11 2s ఎంత, 22. 22కి -1 చేస్తే 21 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ సెకండ్ ఆప్షన్ వెరిఫై చేస్తుందో లేదో చూద్దాం. 2 3 4. 2కి స్క్వేర్ వాల్యూ ఎంత, 4. సో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అనేవి స్క్వేర్స్తో రిలేట్ అవుతున్నాయి. 2ని 2తో మల్టిప్లై చేద్దాం అంటే 4. 4కి -1 చేస్తే 3 సెకండ్ నెంబర్ వస్తుంది కదా. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసుకొని ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఎందుకు, ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 7 15 49 ఇచ్చారు. 7 స్క్వేర్ వాల్యూ ఎంత, 49. సో 7కి 2తో మల్టిప్లై చేద్దాం 14. 14కి -1 చేస్తే 13 రావాలి. కానీ ఇక్కడ ఏముంది, 15 ఉంది. సో ఇది డిఫరెంట్గా ఉంది. కానీ ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. 9 17 81. 9 స్క్వేర్ వాల్యూ ఏంటి, 81. సో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అనేవి సాటిస్ఫై అయినాయి. 9కి 2తో మల్టిప్లై చేద్దాం అంటే 18. 18కి -1 చేస్తే 17. సో సెకండ్ నెంబర్ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి థర్డ్ ఆప్షనే డిఫరెంట్గా ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఏది ఆడ్ వన్ అవుటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. HSF. ఇక్కడ కూడా బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 నెంబర్స్ అనేవి ఆపోజిట్ కదా. హెచ్కి ఆపోజిట్ ఏంటి, ఎస్. సెకండ్ ఆప్షన్లో తీసుకుంటే ఎఫ్కి ఆపోజిట్ యూ. థర్డ్ ఆప్షన్లో కూడా BY అనేవి ఆపోజిట్ లెటర్స్. ఫోర్త్ ఆప్షన్లో చూస్తే JO ఇచ్చారు. జేకి ఆపోజిట్ ఏంటి, క్యూ కదా. కానీ ఇక్కడ O ఉంది. సో డిఫరెంట్గా రిలేట్ అయింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ని కరెక్ట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఏది ఆడ్ వన్ అవుటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. FGJP ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే 6కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది, 1ని యాడ్ చేయాలి. 7కి 3ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 10కి 6ని యాడ్ చేస్తే 16 వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుందాం ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయో. ABEJ ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే సో 1కి 1ని యాడ్ చేస్తే 2 వస్తుంది. 2కి 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది. 5కి మళ్ళీ 5ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 2 ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా రిలేట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. TUXC ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే 20కి 1ని యాడ్ చేస్తే 21 వస్తుంది. 21కి 3ని యాడ్ చేస్తే 24 వస్తుంది. 24కి
5ని యాడ్ చేస్తే 3 వస్తుంది కదా. ఇక్కడ చూడండి 24కి 5ని యాడ్ చేస్తే 29 వస్తుంది. కానీ 29 అనే ఆల్ఫాబెట్ లేదు కదా. సో 26ని మైనస్ చేస్తే 3. సో ఇక్కడ 3 కదా వచ్చింది. సో 5 అనే లాజిక్ కరెక్టే అనమాట. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. BWZE వీటి వాల్యూస్ రాసుకుంటే ఇక్కడ 22కి ఎంత యాడ్ చేస్తే 23 వస్తుంది, 1ని యాడ్ చేయాలి. 23కి 3ని యాడ్ చేస్తే 26 వస్తుంది. 26కి 5ని యాడ్ చేస్తే 25 వస్తుంది కదా. ఎందుకు 26తో లెటర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి కదా 1 నుంచి. సో 5ని యాడ్ చేస్తే 5 వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కదా, 6ని యాడ్ చేస్తున్నాం చూడండి. మిగతా అన్నిటిలో 5నే యాడ్ చేస్తున్నాం లాస్ట్లో. సో ఫస్ట్ ఆప్షన్ అనేది డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ నెంబర్ పైర్స్ ఇస్తున్నారు, ఏది డిఫరెంట్గా ఉంది, ఏం లాజిక్ ఫాలో అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 16, 2 ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేద్దాం. 16/2 అంటే 8. సెకండ్ ఆప్షన్ని కూడా సేమ్ లాజిక్ అప్లై చేద్దాం. 105 ఇచ్చారు కదా, ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేస్తే 20 వస్తుంది. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే 36, 3 ఇచ్చారు. 36ని 3తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. 186, 7 ఇచ్చారు. 186ని 7తో డివైడ్ చేస్తే 7 2s 14, 46 అంటే 6 పాయింట్ సంథింగ్ వస్తుంది కదా. ఈ పైన 3 ఆప్షన్స్కి పర్ఫెక్ట్ వాల్యూస్ అంటే హోల్ నెంబర్స్లో వస్తున్నాయి, కానీ ఇక్కడేమో పాయింట్ డెసిమల్స్లో వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది, ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు, వీటి మధ్య లాజిక్ ఏదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ONL ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుంటే 15కి ఎంత మైనస్ చేస్తే 14 వస్తుంది, 1ని మైనస్ చేయాలి కదా. 14కి 2ని మైనస్ చేస్తే 12 వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. RQO ఇచ్చారు. 18, 17, 15. 18కి 1ని మైనస్ చేస్తే 17 వస్తుంది. 17కి 2 మైనస్ చేస్తే 15 వస్తుంది. థర్డ్ ఆప్షన్ చూడండి. HGE ఇచ్చారు. 8, 7, 5. 8కి -1 చేస్తే 7 వస్తుంది. 7కి -2 చేస్తే 5 వస్తుంది కదా. సో 3 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేద్దాం. DCB ఇచ్చారు. 4, 3, 2. 4కి -1 చేస్తే 3 వస్తుంది. 3కి -1 చేస్తే 2 వస్తుంది కదా. సో డిఫరెంట్ లాజిక్తో ఏది రిలేట్ అయింది, ఫోర్త్ ఆప్షన్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నెంబర్ బేస్లో ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 21, 238 ఇచ్చారు. 21కి 11తో మల్టిప్లై చేస్తే 231 వస్తుంది కదా, కానీ ఇక్కడ 238 ఉంది. దీనికి 7ని యాడ్ చేసామనుకోండి 238 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ని నెక్స్ట్ ఆప్షన్స్లో కూడా సాటిస్ఫై అవుతుందో లేదో చూద్దాం. 17, 194 ఇచ్చారు. 17కి 11తో మల్టిప్లై చేస్తే 187 వస్తుంది. దీనికి 7ని యాడ్ చేసామనుకోండి 194 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూడండి. 13, 150 ఇచ్చారు. 13ని 11తో మల్టిప్లై చేస్తే 143 వస్తుంది. 143కి 7ని యాడ్ చేస్తే 150 అంటే సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ అనేవి సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ని చెక్ చేద్దాం. 23, 270 ఇచ్చారు. 23కి 11తో మల్టిప్లై చేస్తే 253 వస్తుంది. 253కి 7ని యాడ్ చేసామనుకోండి 260 వస్తుంది. సో సెకండ్ నెంబర్ ఏంటి, 270. సో డిఫరెంట్ లాజిక్ని ఫాలో అవుతుంది. మనం తీసుకున్న లాజిక్ అంటే ఈ 3 ఆప్షన్స్ ఫాలో అయ్యే లాజిక్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ట్రియాడ్స్ ఇస్తున్నారు, అంటే 3 నెంబర్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క ఆప్షన్లో. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి, వీటిలో డిఫరెంట్గా ఏదుందో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, 24, 25, 5 ఇచ్చారు. లాస్ట్ నెంబర్ అంటే 5కి 5తో మల్టిప్లై చేసామనుకోండి అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 25. సో సెకండ్ నెంబర్ ఏంటి, 25 కదా. ఇక్కడ 5కి 5 స్క్వేర్ని అప్లై చేద్దాం అంటే 25. 25కి -1 చేస్తే 24 అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. సేమ్ లాజిక్ సెకండ్ ఆప్షన్లో వెరిఫై చేద్దాం. 35, 36, 6 ఇచ్చారు. 6కి 5తో మల్టిప్లై చేస్తే 30 వస్తుంది, కానీ ఇక్కడేమో 36 ఉంది. సో ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు. ఈ ఆప్షన్ చెక్ చేద్దాం. లాస్ట్ నెంబర్ ఏంటి, 3. 3కి 5తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. 3 స్క్వేర్ వాల్యూ ఎంత, 9. 9కి -1 చేస్తే 8 అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది.
సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాయి. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. 2కి 5తో మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. 2 స్క్వేర్ వాల్యూ ఎంత 4. 4కి -1 చేస్తే 3 అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది. సెకండ్ ఆప్షన్ మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. సో ఆడ్ వన్ అవుట్ అని ఏం చెప్పచ్చు, సెకండ్ ఆప్షన్ని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్లో లెటర్ క్లస్టర్స్ అనేది ఇస్తున్నారు. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి, ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈవి అనేది ఆపోజిట్ లెటర్స్ కదా. సెకండ్ ఆప్షన్లో కూడా చూడండి, బీవై అనేటి ఆపోజిట్ లెటర్స్, జీటీ కూడా ఆపోజిట్ లెటర్స్. కానీ జేపీ అనేటి ఆపోజిటా కాదు కదా. ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ అనేటి ఈ 3 ఆప్షన్స్లో ఆపోజిట్ రిలేషన్లో ఉన్నాయి. కానీ థర్డ్ ఆప్షన్లో మాత్రం ఆపోజిట్ రిలేషన్లో లేవు. సో ఆడ్ వన్ అవుట్ అని థర్డ్ ఆప్షన్ చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి, డిఫరెంట్గా ఏదుందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. TWZC ఇచ్చారు. వీటి వాల్యూస్ రాసుకుందాం. చూడండి 20, 23, 26, 3. 20కి ఎంత యాడ్ చేస్తే 23 వస్తుంది, 3ని యాడ్ చేయాలి కదా. 23కి 3ని యాడ్ చేస్తే 26 వస్తుంది. 26కి కూడా 3ని యాడ్ చేస్తే C అనేది అంటే 3 వాల్యూ వస్తుంది కదా. ఈ ఆప్షన్లో కూడా వెరిఫై చేద్దాం సేమ్ లాజిక్ ఫాలో అవుతుందో లేదో. సో వీటి వాల్యూస్ రాసుకుంటే 14కి 3ని యాడ్ చేస్తే 17 వస్తుంది. 17కి 3ని యాడ్ చేస్తే 20 వస్తుంది. 20కి 3ని యాడ్ చేస్తే 23 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. థర్డ్ ఆప్షన్ వెరిఫై చేద్దాం. HIJK ఇచ్చారు. 8, 9, 10, 11. 8కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుంది, 1ని యాడ్ చేయాలి. 9కి కూడా 1ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 10కి 1 యాడ్ చేస్తే 11 వస్తుంది. సో ఈ థర్డ్ ఆప్షన్ అనేది డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అవుతుంది కదా. ఫోర్త్ ఆప్షన్ని కూడా చెక్ చేసి చూద్దాం. DGJM ఇచ్చారు. 4, 7, 10, 13. 4కి 3ని యాడ్ చేస్తే 7 వస్తుంది. 7కి 3ని యాడ్ చేస్తే 10 వస్తుంది. 10కి 3ని యాడ్ చేస్తే 13 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఆడ్ వన్ అవుట్ అని మనం ఏం చెప్పచ్చు, థర్డ్ ఆప్షన్ని చెప్పచ్చు. డిఫరెంట్ లాజిక్తో రిలేట్ అవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ నెంబర్ పెయిర్స్ ఇస్తున్నారు. ఇవి ఏ లాజిక్తో రిలేట్ అవుతున్నాయో చూద్దాం. ఇక్కడ మనం ఆప్షన్స్లో బాగా అబ్జర్వ్ చేసామనుకోండి. సెకండ్ ఆప్షన్ చూడండి. ఫస్ట్ నెంబర్ ఏంటి 6. సెకండ్ నెంబర్ అనేది మనం ఎలా రాయొచ్చు, 6 క్యూబ్గా రాసుకోవచ్చు. ఇక్కడ మిగతా ఆప్షన్స్లో ఏ సెకండ్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ క్యూబ్లో లేదు కదా. సెకండ్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో డిఫరెంట్ అంటే ఆడ్ వన్ అవుట్ అని మనం ఏం చెప్పచ్చు, సెకండ్ ఆప్షన్ని చెప్పచ్చు. సో డైరెక్ట్గా సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా నెంబర్ పెయిర్స్ అనేది ఇస్తున్నారు. వీటి మధ్య లాజిక్ ఏది డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. 24, 169. ఇక్కడ మనం లాజిక్ని కనుక్కునే ముందు ఇంకొక లాజిక్ చూద్దాం. చూడండి 169 అనేది 13 స్క్వేర్ కదా. 49 అనేది 7 స్క్వేర్. 625 అంటే 25 స్క్వేర్. 365 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కాదు. సో డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అని చెప్పేయచ్చు. ఇంకొక లాజిక్ చూద్దాం. 24 అంటే ఫస్ట్ నెంబర్ని 2తో డివైడ్ చేద్దాం. అప్పుడు 12 వస్తుంది. 12కి +1 యాడ్ చేస్తే 13. ఈ 13కి స్క్వేర్ చేసామనుకోండి సెకండ్ నెంబర్ వస్తుంది కదా. సో ఈ లాజిక్తో కూడా ఈ నెంబర్ పేర్స్ అనేవి రిలేట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. చూడండి 12, 49 ఇచ్చారు. 12కి ఫస్ట్ 2తో డివైడ్ చేస్తే 6 వస్తుంది. 6కి +1 యాడ్ చేస్తే 7. 7 స్క్వేర్ వాల్యూ ఎంత 49 అంటే సెకండ్ నెంబరే కదా. సో 2 ఆప్షన్స్ సేమ్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి. ఇది కూడా చెక్ చేద్దాం. చూడండి 48, 625 ఇచ్చారు. 48ని ఫస్ట్ 2తో డివైడ్ చేద్దాం. 24 వస్తుంది. 24కి +1 యాడ్ చేస్తే 25. 25 స్క్వేర్ వాల్యూ ఎంత 625 కదా. సో ఈ 3 ఆప్షన్స్ సేమ్ లాజిక్ని ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఇది కూడా చెక్ చేద్దాం. చూడండి 36, 365 ఇచ్చారు. ఫస్ట్ నెంబర్కి 2తో డివైడ్ చేయాలి. 36/2 అంటే 18. 18కి +1 యాడ్ చేస్తే 19. 19 స్క్వేర్ వాల్యూ ఎంత 361. కానీ ఇక్కడ ఏముంది 365 ఉంది. ఈ లాజిక్ని బేస్ చేసుకొని కూడా ఫోర్త్ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా లెటర్ క్లస్టర్స్ ఇస్తున్నారు. డిఫరెంట్గా ఏది ఉందో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్లో అబ్జర్వ్ చేయండి. పీకే అంటే లాస్ట్ 2 లెటర్స్ అనేవి ఆపోజిట్ లాజిక్తో రిలేట్ అవుతున్నాయి కదా. ఇక్కడ కూడా బీవై అనేది ఆపోజిట్ లెటర్స్. జేక్యూ కూడా ఆపోజిట్. జేకే ఆపోజిట్ క్యూ. కానీ ఇక్కడ థర్డ్ ఆప్షన్లో చూస్తే ఎంఓ ఇచ్చారు. ఎంకి ఆపోజిట్ ఏంటి ఎన్ కదా. ఎంకి ఆపోజిట్ ఎన్. సో డిఫరెంట్గా ఏది రిలేట్ అయింది థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్.